మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నన్ను మామూలుగా వాడుకోలేదు. టీడీపీలో ఉన్నప్పుడైతే ఒకరోజు ఎక్కడో ఆదిలాబాద్లోనో నిజామాబాద్లోనో ఉంటే మరుసటి రోజు విజయనగరంలోనో శ్రీకాకుళంలోనో ఉండేవాడిని. ఏ బై ఎలక్షన్ వచ్చినా బాబుమోహనే, ఏ ఎలక్షన్ వచ్చినా బాబుమోహనే. ఇక బీజేపీలో కూడా మొదటి నుంచి బీజేపీ టీడీపీ పొత్తు పార్టీలు కాబట్టి, మిత్రపక్షాలు కాబట్టి రెండు కండవలు వేసుకునేది, రెండు పార్టీలకు తిరిగేది. ఇక బీజేపీ అయితే ఇంకా కొంచెం ముందుకేసి 12 రాష్ట్రాల్లో ప్రచారం చేయించింది. లాస్ట్ది అండమాన్. అసలు అండమాన్ అంట అని పుస్తకాల్లో చదివినాం, వాళ్ళు వీళ్ళు చెప్తూ విన్నాం. కానీ నేను అండమాన్ పోతున్నానని, ప్రచారానికి పోతున్నాను అసలు ఊహించాలని. అలాంటిది అండమాన్ పోయి అక్కడ కూడా పార్టీని గెలిపించి వచ్చింది. నేను ఎక్కడికి పోయినా 99.9% విజయమే ఉంటుంది. అట్లా జరిగింది మొన్నటి వరకు. ఇక ఇప్పుడు ఒక అతను మొన్న అన్నాడు, నేను బై ఎలక్షన్లో ప్రచారం చేస్తుండు, ఆ ప్రచార రథం మీద నుండి ఎటు నుంచి పడితే అటు నుంచి దూకేవాడిని. టక్కన దూకి కలిసి సెకండ్లు ఇచ్చి టక 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 ఆ ఫోటోలు దిగి మళ్ళా టక్కన ఎక్కేవాడిని. మొన్న అన్నాడు ఒక ఆయన, సారు నువ్వు బై ఎలక్షన్లో వచ్చినప్పుడు ఆ ప్రచారం బండి మీద నుంచి ఎటు నుంచి పడితే అటు నుంచి దూకేవాడు కదా, ఇప్పుడు దూకుతావు అన్నట్టు. ఇప్పుడు దూకితే నడివిరుగుద్దాయా, 25 సంవత్సరాలు అయింది నేను పాలిటిక్స్లోకి వచ్చాయని చెప్పిన. అట్లా ఇప్పుడు అంత అంతటి స్పీడ్ లేకపోయినా బాబుమోహన్ ఈజ్ బాబుమోహన్. ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి వన్నె తెస్తాను, కష్టపడతాను, అందరినీ కలుపుకొని ముందుకు పోయి ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో కూడా ప్రజాశాంతి పార్టీ తరఫున నా వంతు కృషి తప్పకుండా చేస్తానని అక్కడ చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇక్కడ స్టార్ క్యాంపెయిన్గా నేను తిరగాల్సి వస్తుంది కనుక ఎంతవరకు వీలైతే అంతవరకు, తక్కువ టైం కూడా ఉంది. ఈ తక్కువ టైంలో మ్యాక్సిమంగా అక్కడ నేను పోటీ చేస్తున్నాను వరంగల్ నుంచి కనుక నేను అక్కడ చూడాలి. ఎంపీ అనేసరికి 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 4 మండలాలు, 5 మండలాలు, 6 మండలాలు కూడా ఉంటాయి. నా నియోజకవర్గం అయితే నేను 3 సార్లు ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం 10 మండలాలు. 10 మండలాలు కూడా నేను అవలీలుగా తిరిగేవని అనుకోండి, అదొక భాగం. ఇక ఇవాళ ఈ ప్రజాశాంతి పార్టీలో చేరిన సోదరులకు, సోదరిమణులకు, కొందరు సోదరిమణులు బయటికి వెళ్ళారా ఏదో, వాళ్ళని ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిపోగానే, ఎందుకంటే ప్రెస్ తమ్ములు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, అందుకని ముందు ప్రెస్ మీట్ కంప్లీట్ చేసి లంచ్ అని అంటే లంచ్ నా ప్రెస్ మీట్ అయినాకనే లంచ్ అని చెప్పాను. అట్లనే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కండవులు వేసి పార్టీలోకి ఆహ్వానిద్దాం. ఇప్పుడు పార్టీలో చేరిన సోదరులందరికీ ఈ ప్రజాశాంతి పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీ సహాయ సహకారాలు పార్టీకి అందించి అతి త్వరలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, ఈ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ జయప్రదం చేయాలి, తొడగొట్టి గెలవాలి. ఎవరికి తీసుకోని విధంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ లాలూచీలకి మనకు సంబంధం లేదు, ఏ ఫ్రాడులకు మనకు సంబంధం లేదు. మనం కేఏ పాల్ గారు పేదలకు సాయం చేశారే తప్ప పెన్షన్ల రూపంలో కానీ, నేను ఎందుకంటే వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు పెన్షన్లు తయారు చేస్తూ ఉంటే నైట్ అండ్ డే కూర్చొని వాటిని నేను అప్పుడప్పుడు నాకు టైం ఉంటే పోయి పక్కన కూర్చొని చూసేది. నేను కట్టలు పెన్షన్లు, వితంతు పెన్షన్లు, విడో పెన్షన్లు, ఓల్డేజ్ పెన్షన్స్, ఇవి అలా ప్రజలకు సేవ చేయాలని మాత్రమే మంచి వాక్యం అందించి దేవుని దీవెనలు అందించాలి ప్రతి ఒక్కళ్ళకని ఆ కష్టపడుతూ దాంట్లో భాగంగానే నా వంతు సహాయ సహకారాలు పేదవారికి అందించాలి.
కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే భావనతో మాత్రమే పాల్ గారు ఈ రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది, ముందుకు రావడం జరిగింది. దీన్ని కూడా కొందరు ఉల్టా పల్టా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మొక్కను కూడా పీకేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఎప్పుడు ఒక అడుగు వెనక్కి వేయటం అలవాటు లేదు పాల్ గారికి. 1కి 4 అడుగులు ముందుకేయటం అలవాటు. కనుక ఎవరు ఎన్ని చేసినా కూడా వారు అనుకున్నది ప్రజలకు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఈసారి పాల్ గారు ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే పాల్ గారి సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి, దేశానికి కూడా అవసరం. ఎందుకంటే వారు చారిటీ సిటీ కట్టారు, గమ్ సిటీ నా దగ్గరే, నా నియోజకవర్గంలోనే. అప్పుడు నేను తెలీదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.